ఆలకించుడి, నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జలప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజెత్తును. మీరు సంకనెత్తుకొని పెడదరు. యెషయా 66 అధ్యాయం 12వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 5 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశం మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. దేవుడు సమాధానం నీకు నది వలె ప్రవహింపజేస్తాడట. జనముల ఐశ్వర్యం అనిపించేట్టు ఒడ్డు మీద పొర్లిపారే జల ప్రవాహం వలె మీ యొద్దకు ఐశ్వర్యాన్ని దేవుడు రాజేస్తానంటున్నాడు. ప్రైజ్ జీసస్. యేసు నామములో గాలిలో ఉన్నటువంటి సూక్ష్మరీనుల వలె దేవుడు అద్భుత రీతిలో దేవుడు నీకు ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చి, సమాధానం ఇచ్చి గొప్ప కార్యాలు చేస్తానని చెప్తున్నారు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయను గాక. నీ విరోధం గురిపడిన ఏ ఆయుధం వరదలదు. ఎస్, దేవుడు నేను సంకనెత్తుకుంటున్నాను. దీవెన నీ వెనకాల పరిధికి వస్తుంది. ఆశీర్వాదం నీ వెనకాల పరిధి. జాబ్ నీ డోర్ తడుతుంది. బిజినెస్ నీ డోర్ తట్టును గాక. నీకు విరోధంగా ఉన్నటువంటిది ఏది కూడా వర్ధిల్లుకోకుండా వ్యాజ్యం నీవే గెలుచుదువుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు. గడిచిన సండే అందు నువ్వు కృపలో కాచికపడి వేలాది మంది నడిపించావు. గొప్ప జయాన్ని ఇచ్చావు. మంచి వర్తమానాలు ఇచ్చావు. హోలీ కమ్యూనిటీని పాస్పోర్ట్ చేసి కృపనిచ్చావు. అనేకులు రక్షించుకున్నావు. స్తుతులు. మీ దీవెన దయచేయండి. మీ ఆశీర్వాదం నూతన బాప్తిసం తీసుకున్న బిడ్డను కూడా ఆశీర్వదించండి. ఈ రోజంతరకు నీ సన్నిధితో అడిగించండి. నాయనా, నది వలె సమాధానం ఇస్తున్నావు. సమాధానం ఇవ్వండి. నాయనా, జనముల ఐశ్వర్యాన్ని ఇస్తారన్నారు. మీరు సముద్రం నుండి ఐశ్వర్యాన్ని ఇవ్వండి, ఆశీర్వాదాన్ని ఇవ్వండి. దరిద్రాన్ని విడిపించండి. ఆత్మీయంగా బలపరచడం, తొట్టిలు కూడా కాయండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. వ్యాధిగ్రస్తం స్వస్థపరచండి. యేసు నామములో దరిద్రం పోవాలి, ఐశ్వర్యం రావాలా, నాయన జాబులు రావాలా, యేసు నామములో గుడ్ జాబ్స్, యేసు నామములో ప్రమోషన్స్, యేసు నామములో మంచి హైక్స్ రావాలి. కృప చూపించండి. గొప్ప దీవెనతో, ఆశీర్వాదంతో, సమాధానంతో, సమృద్ధి నింపి మహిమగంత ప్రభావాలు మీరే పొందుకోనమనండి. నీకు విరోధకరమైన ఏ ఆయుధం వరదలేదన్నావు. కృప చూపించండి. కృపాక్షేమాలు దయచేయండి. మీరు సంకనెత్తుకుని పెడతారన్నావు. కృప చూపించండి. ఆయన ఫీవర్తో, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, కోల్డ్, కాపుతో సఫలతను బిడ్డను కూడా స్వస్థపరచండి. గర్భాలు ఇవ్వండి. గర్భిణీశలకు క్షేమాన్ని, సుప్రసవాలు ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపని సమాధానం ఇచ్చి గొప్ప చేయండి. మ్యారేజ్ కూడా మ్యారేజ్లో అవ్వాలి. ఆశీర్వాదం పొందాలి. బిజినెస్ నేను సమృద్ధిగా చూడాలి. దీవెన దయచేయండి. సమాధానం దయచేయండి. గుడ్ హెల్త్ ఇవ్వండి. యేసు నామములో కృప చూపించండి. ఆయన సమాధానం విడిపోయిన కుటుంబాలు కట్టండి. సమాధానం దయచేయండి. అసమాధానం ఉన్న సమాధానపరచండి. ఆశ్చర్యకార్యాలు చేయండి. యేసు రక్తము ద్వారా విడుదల కృప కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప, దేవుని దీవెన మనందరికీ తోడయ్యండి. గొప్ప కార్యాలు దేవుడు చేసి కృపనిచ్చునుగాక. ఆమేన్. ప్రేట్ చేయని ప్రామిస్లను ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినగాక. బ్లిస్లో కొన్ని ప్రార్థన రిజిస్ట్రేషన్ అవ్వాలి. వ్యతిరేకంగా విరోధం గురిపడి ఆయుధం వదిలినవద్దు. యేసు నామములో దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.